ఎప్పటి నుంచో సరైన సక్సెస్ లేక ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని ఫ్యామిలీకి 2025 సంవత్సరం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండే సినిమాతో నాగ చైతన్య గారు అక్కినేని ఫ్యామిలీకి ఫస్ట్ 100 కోట్ల సినిమాని పరిచయం చేశారు. ఈ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన అనగనగా సినిమా ద్వారా చాలా కాలం తర్వాత సుమంత్ గారు సక్సెస్ అందుకున్నారు. తర్వాత సోలో హీరో కాకపోయినా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ గా కుబేరా సినిమాలో యాక్ట్ చేసిన నాగార్జున గారు ఆ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ గారి వంతు వచ్చింది. అఖిల్ నుంచి వచ్చిన లాస్ట్ సినిమా ఏజెంట్ తీవ్రంగా నిరాశపరచడంతో ఈసారి చాలా గ్యాప్ తీసుకొని లెనిన్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎన్నో తలనొప్పులను తెచ్చిపెడుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీల అనుకుంటే ఆ తర్వాత శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ గారిని రీప్లేస్ చేశారు. ఇక శ్రీలీల గారితో చేసిన సీన్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయడంతో ప్రొడక్షన్ ఖర్చు కూడా ఈ సినిమాతో అఖిల్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.